హలో హాయ్ అందరికి కరివేపాకుని మార్కెట్ నుంచి తెచ్చాక అలాగే డైరెక్ట్ గా కవర్లో పెట్టి ఫ్రిడ్జ్ లో పెట్టేయకుండా ఇక్కడ నేను చూపించిన పద్ధతిలో ప్రిపేర్ చేసుకోండి. కేవలం 10 రూపాయలు పెట్టి తెచ్చిన కరివేపాకు 2 వీక్స్ వరకు మనకు ఫ్రెష్ గా ఉంటుంది. ఇలా తెచ్చుకున్న కరివేపాకులో చెడ్డవి లేదా పాడైపోయినవి ఏమైనా ఉంటే చూసేసుకొని ఫ్రెష్ గా ఉన్న కరివేపాకు రెమ్మల్ని మాత్రమే రిబ్బుకోవాలి. ఇలా కరివేపాకు రెమ్మల్ని రిబ్బుకుంటూ ఒక ప్లేట్ లోకి వేసేసుకోవాలి. కరివేపాకు అంతా రిబ్బుకున్న తర్వాత ఫ్యాన్ గాలికి ఒక 30 మినిట్స్ వరకు ఆరనివ్వాలి. ఇందులో ఉన్న తడి మొత్తం పోయే వరకు ఆరబెట్టుకుంటేనే మనకు కరివేపాకు అనేది ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. ఇప్పుడు కరివేపాకులో ఉన్న తడి మొత్తం పోయి ఇలా డ్రై అయ్యాక మనం ఏదైనా ఫుడ్ ఆర్డర్ పెట్టుకున్నప్పుడు ఇలాంటి ప్లాస్టిక్ డబ్బాలు వస్తాయి కదా, వాటిని పడేయకుండా నీట్ గా క్లీన్ చేసి పెట్టుకుంటే ఇలాంటప్పుడు పనికి వస్తాయి. లేదంటే మనకు బయట మార్కెట్ లో ఇలాంటి డబ్బాలు చాలానే దొరుకుతాయి. ఇలా కరివేపాకు మొత్తం డబ్బాలోకి వేసేసుకున్న తర్వాత క్యాప్ పెట్టి ఫ్రిడ్జ్ లో పెట్టేసుకోవాలి. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎలాంటి హడావిడి లేకుండా కాస్తంత కరివేపాకుని తీసుకొని ఒకసారి బాగా కడిగి తాలింపులో వేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేయండి.